చక్కెర వ్యాధి అంటే మనం మొదటగా తీపి పదార్థాలనే తప్పు పడతాం. కానీ ఊహించండి, మనం రోజు తింటున్న చక్కెర లేని సాధారణ ఆహారాలే ఈ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయని తెలిస్తే మీరేమంటారో ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. మన రోజువారీ జీవితంలో సాధారణంగా తింటున్న ఈ ఆహారాలు గుర్తు చేసుకోండి. ప్యాకెట్ బ్రెడ్, బిస్కెట్స్, ఇన్స్టెంట్ నూడిల్స్, రెడీమేడ్ కూరల గ్రేవీలు, ఫ్లేవర్డ్ పెరుగు, ప్యాకెట్ రొట్టెలు ఇలాంటివి అన్నమాట. వీటిలో మనకు కనిపించని, రుచి ఇవ్వని, కలపటానికి సహాయపడే రసాయనాలు మరియు ఇతర అదన పదార్థాలు చాలానే ఉంటాయి. ఇవి ఆహారానికి మంచి ఆకారం ఇస్తాయి, ఎక్కువ కాలం దెబ్బతినకుండా ఉంచుతాయి. కానీ శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే ఈ రసాయనాలు పేగుల్లోని మన మంచి బ్యాక్టీరియాని దెబ్బతీస్తాయి, శరీరంలో తక్కువ స్థాయి వాపును పెంచుతాయి, ఇన్సులిన్ పనిచేసే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందుకే రోజు తింటున్న టోస్ట్, శాండ్విచెస్, ప్యాకెట్ రొట్టెలు వంటివి బయటకు చూస్తే సాధారణంగానే అనిపిస్తాయి. కానీ లోపల దాగి ఉన్నవి చక్కెర వ్యాధి ప్రమాదాన్ని నిశ్శబ్దంగా పెంచుతుంటాయి. ఒక్కసారి తింటాం కాదు, ప్రతిరోజు ఇలాంటివి తింటాం చాలా ప్రమాదకరం. చక్కెర వ్యాధిని అడ్డుకోవడం అంటే కేవలం తీపి తింటాం మానేయడం మాత్రమే కాదు, రోజువారీ సాధారణ ఆహారాల్లోని అతిగా ప్రాసెస్ చేసిన రూపాలను తగ్గించడం చాలా ముఖ్యం.